హలో హాయ్, నా పేరు వినీల్. వెల్కమ్ టు చర్చా విత్ లీడర్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఉదయ్ కృష్ణ గారు, వాటా ఫౌండేషన్ వ్యవస్థాపకులు. ఈరోజు మనం వాళ్ళతో వాళ్ళ లైఫ్ జర్నీ అండ్ ఆల్సో వాటా ఫౌండేషన్ జర్నీ గురించి మరింత తెలుసుకుందాం. వెల్కమ్ టు ది షో అండి. హాయ్ అండి, వెల్కమ్ టు ది షో అండి. మార్నింగ్ వినీల్. ఎస్ అండి. సార్, వాటా ఫౌండేషన్ గురించి చాలాసార్లు వింటూ ఉన్నాము. అండ్ మీరు చేసినటువంటి ప్లాంట్ రిలొకేషన్స్ గురించి కానివ్వండి, మీరు చేసిన ప్లాంట్ ఎక్స్ప్లోరేషన్ గురించి ఇవన్నీ చాలా వింటున్నాము. సో ఈరోజు మీ గురించి, మీ ఫౌండేషన్ గురించి మా ప్రేక్షకుల దగ్గరికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాం సార్. అసలు ఈ వాటా ఫౌండేషన్ని ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు? ఇట్ వాస్ మొత్తం యాక్చువల్లీ కోఇన్సిడెంటల్. అనుకొని స్టార్ట్ చేసింది కాదు, అనుకోని ఆ పరిస్థితి వల్ల స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో నేను జిహెచ్ఎంసీకి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అంటే అప్పుడు ఆ రోజుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే రోడ్ దాటడానికి బ్రిడ్జెస్ ఆప్షన్ చేశారు. సో ఒక 3 బ్రిడ్జ్లు ఆప్షన్లో తీసుకున్నాను. ఓకే. సో ఫస్ట్ బ్రిడ్జ్ బేగంపేట్ పబ్లిక్ స్కూల్ దగ్గర, నా స్కూల్ ముందు ఆపర్చునిటీ అని ఎంటర్ అయ్యాను అనమాట. సో ఈ బ్రిడ్జెస్ ఏమవుతుందంటే వాటి ఫుట్ఫాల్ లోపల చెట్లు ఉన్నాయి. ఓకే. ఫస్ట్ బ్రిడ్జ్ జిహెచ్ఎంసీ అంటే అప్పుడు ఎంసీహెచ్ వాళ్ళే తీసేశారు. బిఫోర్ మాకు సైట్ ఇవ్వక ముందే తీసేశారు, తెలియలేదు. సెకండ్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఒక 16 చెట్లు ఫుట్ఫాల్లో ఉన్నాయి. అంటే ఫెల్లింగ్ పర్మిషన్ ఇచ్చారు. మాన్సూన్ టైము, నా చేతిలో జేసీబీస్ క్రెయిన్స్ ఉన్నాయి వర్క్ వల్ల. ఏదో సరే కొత్త ట్రై చేద్దాం, ఈ చెట్లు పక్కన ఒక లేన్ లోపల ఒక చెట్టు లేదు. వాళ్ళతో మాట్లాడి ఈ చెట్లు తీసుకొచ్చి నేను పెడతాను ఇక్కడ నా ఖర్చు మీద, మీరు నీళ్ళు పోసి చూస్తారా అంటే చూద్దాం పెరుగుతాయేమని ఒక ఎక్స్పెరిమెంట్. ఓకే. 16 చెట్లు 13 చెట్లు బతికాయి. అండ్ టోటలీ అంటే నేను ఐఎమ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్, నాట్ క్వాలిఫైడ్. క్రూడ్ మెథడ్తో చేస్తేనే ఇంత సక్సెస్ఫుల్గా సర్వైవ్ అయినాయి అని అప్పుడు ఐ థాట్ వై నాట్ వీ టేక్ ఇట్ అప్ యాజ్ అ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్. సిటీ అప్పుడే ఎక్స్పాండ్ అవుతుంది, రోడ్ వైడింగ్ అవుతుంది. నేను అంటే చిన్నప్పుడు మందులు, మా తాతగారు మందులు చేసేవారు. సో బ్యానియన్ ట్రీది శాప్ కలెక్ట్ చేసేవాడిని. ఆ రోజుల్లో కుక్కట్పల్లి దాకా వెళ్తే బ్యానియన్ ట్రీస్ ఉండేవి. స్లోగా ఇయర్ బై ఇయర్ అవి దూరం దూరం వెళ్తా అంటే కొట్టేస్తున్నారు, రోడ్ వైడింగ్ అవుతుంది. సో సరే ఇది వై డోంట్ వి డూ ట్రాన్స్లొకేషన్ అని అప్పుడు ఒక సంస్థ, వాటా ఫౌండేషన్, వాటా అంటేనే వటవృక్షం, సో అని పేరు పెట్టి ఒక 3 యాక్టివిటీస్ వి సెలెక్టెడ్. అప్పుడు ఒకటి అర్బన్ గ్రీనరీని సేవ్ చేయటము, ఈ ఎనీ ట్రీ దట్ ఈస్ ఇన్ ద వే ఆఫ్ డెవలప్మెంట్ ఫర్ విచ్ గవర్నమెంట్ హ్యాస్ పర్మిషన్ టు కట్ డౌన్. సో ఆ రోజుల్లో ఒక 100 చెట్లు ఒక ప్రాజెక్ట్లో వస్తున్నాయంటే ఒక 95 చెట్లు ఫెల్లింగ్ పర్మిషన్ ఉండేది గవర్నమెంట్ దగ్గర. మన ఒక ట్రీ ప్రొటెక్షన్ కమిటీ అని ఉంది, వాళ్ళు ఇచ్చేవారు. సో గవర్నమెంట్ దగ్గర ఏదైతే పర్మిషన్ ఉంది కట్టింగ్కి, వాటిని వీ షుడ్ ట్రాన్స్లొకేట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఎందుకు పెట్టామంటే నేను వర్కింగ్ విత్ ఎంసీహెచ్, ఐ నో హౌ ద సిస్టమ్ వర్క్స్. మనము డబ్బులు అడిగామంటే డబ్బులు లేవు, ఫండ్స్ లేవు అంటారు. సో నేను పర్మిషన్ ఇవ్వండి, నా ఖర్చుతో నేను చెట్లు తీసుకెళ్తాను. దట్స్ హౌ వి గాట్ ఇన్ టు ట్రాన్స్లొకేషన్. సేమ్ టైం ఇంకోటి ఏంటంటే నేను ఐఎమ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఐ బిన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చాలా సంవత్సరాల నుంచి. జంగల్ని అడాప్ట్ చేసి కొన్ని చిన్న చిన్న జంగల్స్ని రివైవ్ చేయటము, వాటిని సెల్ఫ్ సస్టైనింగ్ ఈకో సిస్టమ్ కింద కన్వర్ట్ చేయటము అనేది ఇంకొక లైన్ ఆఫ్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకున్నాం. థర్డ్ యాక్టివిటీ వచ్చేసి బిట్వీన్ 2 జంగల్స్ కారిడార్ అని ఉంటుంది, వేరే యానిమల్స్. ఇప్పుడు టైగర్ ఉంది, ఒక జంగల్లో పుట్టి పెరుగుతుంది, 2 సంవత్సరాలు రాగానే ఇట్ హ్యాస్ టు లీవ్ దట్ జంగల్, ఇంకో జంగల్ ఎత్తుక్కోవాలి బై నేచర్. అది ఎత్తుక్కుంటానికి ఈ కారిడార్స్ అంటారు. కొంచెం తక్కువ అడవి బట్ కాలువలు ఉంటాం, దానిలోంచి వెళ్ళి ఇంకో జంగల్ ఎత్తుక్కుంటాం. అవి తగ్గిపోతున్నాయి, ఊర్లో వస్తున్నాయి, ఇల్లీగల్ ఫెల్లింగ్ అవుతుంది. సో వాటిని స్ట్రెంథనింగ్ చేద్దామని ఈ 3 ఏరియాస్ సెలెక్ట్ చేసుకొని వీ స్టార్టెడ్ ఇట్ యాజ్ వాటా ఫౌండేషన్. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? 2015 అంటే వర్క్ వచ్చి 2010లో స్టార్ట్ చేశాను ట్రాన్స్లొకేషన్ వర్క్. 2015లో రిజిస్టర్ చేశాను యాజ్ అ ట్రస్ట్. ఓకే. సో ఇప్పుడు ఇది మీరు ఓన్లీ హైదరాబాద్ సబర్బన్ లిమిట్స్ ఇక్కడే చేస్తున్నారా, లేకపోతే ఇంకా బయట ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా? లైక్ ట్రాన్స్లొకేషన్స్ గురించి. సో ట్రాన్స్లొకేషన్ ఇప్పుడు నేను ఆల్ ఓవర్ ఇండియా, అంటే ఎక్కడి నుంచి ఎక్కడ కాల్ వచ్చినా వీ గో అండ్ హెల్ప్ పీపుల్. సో ఇప్పుడు సోఫార్ అబౌట్ 8 స్టేట్స్ అయితే చేశాము వర్క్. అండ్ మై పర్సనల్ నెంబర్ ఇస్ ది నెంబర్ ఆన్లైన్. ఎవరైనా ట్రాన్స్లొకేషన్ ఏం చేయంటే నా నెంబర్, పర్సనల్ నెంబరే వస్తుంది. సో ఎవ్రీడే ఒక 2-3 ఫోన్ కాల్స్, అన్ని రకాల ఫోన్ కాల్స్. చెట్టుకుంటే ఒక ఇష్యూ, ఐ గెట్ కాల్స్ అనమాట. కాంపౌండ్ వాల్ క్రాక్ అయిపోతుంది, చెట్టు తీసుకెళ్ళిపోండి అనే కాల్స్ నుంచి నాసిక్లో రోడ్ వైడింగ్ అవుతుంది, బ్యానియన్ ట్రీస్ కొట్టేస్తున్నారు, అంతవరకు ఐ గెట్ కాల్స్ అండి.
ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇది కాంపౌండ్ వాల్ బ్రేక్ అవుతుంది దీనికోసం, అట్లాంటివి కూడా మీరు హ్యాండిల్ చేస్తుంటారా సో లేకపోతే? అవి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏమవుద్దంటే ఐ ఎడ్యుకేట్ దెమ్ ఇంటూ నాట్, ఇప్పుడు మీరు ఆ చెట్టు తీయాలంటే కూడా మీ కాంపౌండ్ వాల్ కూలగొట్టాల్సిందే. Yes. నేను మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తాను, చెట్టు ఉంటుంది కాంపౌండ్ వాల్ ఉంటుంది, వాళ్ళకి ఇంకా డయాగ్రామ్ వేసి ఇచ్చి వాళ్ళు గివ్ దెమ్ ఆ సొల్యూషన్ అనమాట. సో ఇది ఈ మధ్య కొంచెం ఎక్కువ పెరిగింది, ఈ ట్రయింగ్ టు ఫైండ్ అ వే అవుట్ ఫర్ విన్ విన్ సిచ్యువేషన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇది ఇందాక వైల్డ్ లైఫ్ వాటి గురించి మాట్లాడారు కదా సార్, సో అట్లాంటిది ఇప్పటిదాకా మీరు చేసిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? తిప్పేశ్వర్ అని ఒక చిన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి అది. అంటే నేను అప్పుడు ఆ రోజుల్లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కోసము పాపులర్ జంగల్స్ వచ్చి తడోబా, పేంచ్, బాంధవ్గర్ ఇలా అన్ని మధ్యప్రదేశ్ లోపల మహారాష్ట్రలో ఉన్నాయి. సో బై రోడ్ వెళ్ళేవాళ్ళం, వెళ్తూ ఈ ఒక చిన్న బోర్డు కనిపించేది తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని. వెళ్దాం ఎప్పుడన్నా ఒక రోజు అని అనుకోవటం, కానీ ఎప్పుడు వెళ్తాం అయ్యేది కాదు. ఫౌండేషన్ పెట్టాక మాకు తెలిసిన ఒక సిసిఎఫ్ అప్పుడు పెయింట్స్ జోన్లో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇలా జంగల్ అడాప్ట్ చేయాలని ఉంది, ఐ వాంట్ వర్క్ ఇన్ జంగల్స్ విత్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అంటే అడాప్ట్ అంటే ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ మీకు జంగల్ అడాప్షన్ అంటే ఇప్పుడు మన దగ్గర కూడా అడాప్ట్ చేస్తున్నారు, వీ సీ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ అడాప్టింగ్ జంగల్స్, దే ఫండ్ ది డిపార్ట్మెంట్ అండ్ వాళ్ళ పేరు పైన చేస్తారు. ఇది నాది ఎన్జిఓ కాబట్టి నాకు ఐ వాంట్ టు డూ ద వర్క్. ఓకే. ఫండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఫండ్స్ లేవు, బట్ ఏదో ఒకటి చేసి ఐ వాంట్ టు టేకప్ సమ్ వర్క్. ఆ జంగల్ లోపల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని కాంప్లిమెంట్ చేస్తూ ఆ జంగల్ని హౌ డూ వీ మేక్ ఇట్ అ బెటర్ ప్లేస్ ఫర్ ది యానిమల్స్, దట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్. వాటర్ బాడీస్ కావచ్చు, దెన్ సేమ్ టైం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గార్డ్స్ ఉంటారు, జాకెట్స్ ఉండవు, షూస్ ఉండవు, అండ్ వీ ఎక్స్పెక్ట్ దెమ్ టు టేక్ కేర్ ఆఫ్ ది జంగల్. సో వాళ్ళకి జాకెట్స్, షూస్, ఫైర్స్ అవుతుంటాయి, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉందా లేదా,